రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అయితున్న వీడియోలు. గిట్ల తీరు తీరు వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషిద్దాం పాండ్రి. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. గులాబీ బాస్ బస్సు యాత్రకి అంతా తయారు. ఎలక్షన్ ప్రచారంలో జోరు పెంచిండు కేసీఆర్. ప్రచారంలో పత్తా లేకుండా అయినా రాములమ్మ పార్టీలో ఇల్విస్తలేరని కొడుతుందా ఏంది డుమ్మా. నాగర్ కర్నూల్ ఎంపీగా బర్రెలక్క నామినేషన్. సోషల్ మీడియాలో ఈమెదే ఇక డామినేషన్. ఎమ్మెల్యే ఎలక్షన్లల్లా డీలా పడ్డా గాని ఎంపీ ఎలక్షన్లల్లా కార్ జోరు పెంచాలని కేసీఆర్ దిగిందిగా. ఇప్పటికే సభలు పెట్టుకుంటా రైతుల తానికి పోయి మాట్లాడుకుంటా సర్కార్ మీద జంగు చాలు చేసిండు కదా. ఇక ఇప్పుడు బస్సు యాత్రతోని పార్టీ పతార పెంచేందుకు పబ్లిక్ లకు పోతందుకు ప్లాన్ చేసిండు సారు. ఆ యాత్రకు అంత రెడీ అయిపోయి పూజలు కూడా అయినాయి ఇయ్యాల. ఓ దిక్కు ఫోన్ ట్యాపింగ్ పంచాది, ఇంకో దిక్కు ఎమ్మెల్యేలు పక్క పార్టీలకు దుంకుడు, బిడ్డ అరెస్ట్ అవుడు. ఇన్ని పంచాదుల నర్మ పార్టీని పైకి లేపుతందుకు క్యాడర్ల హుషారు పెంచేందుకు బాజాప్తా కేసీఆర్ బయటకు వస్తుండీగా. ఎమ్మెల్యే ఎలక్షన్ల రిజల్ట్ తోటి తుంటి ఆపరేషన్ తోటి కేసీఆర్ కమ్జోర్ అయిందని కడమ పార్టీలు హుషారు పెంచినాయి కదా. కానీ పడ్డకానే లేవాలే, పోయిన కానే రావట్టుకోవాలని కేసీఆర్ కంకణం కట్టుకొని తిరిగేతందుకు బస్సు కట్టుకొని బయలుతుండిగా. కేసీఆర్ బస్సు యాత్ర బుధారం సందే చాలా అవుతుంది కదా. అందుకే అలా మంచిగా మంత్రాలు చదివి పూజలు చేసిరా అయ్యగారులు. బస్సు చుట్టూ తిరిగి అటెం కారతులు ఇచ్చి గుమ్మడికాయలు కొట్టిర్రు. यजमानस्य यात्रा दिग्विजय बल सिद्धि द्वारा यजमानस्य जनवशीकरणार्थं यजमानस्य अतिशीघ्रमेव सकल कार्य निर्विघ्न सिद्धि द्वारा पुनः राज्याधिकार योग्यता सिद्धिरस्तु सकल कार्य दिग्विजय बल सिद्धिरस्तु. ఎట్లైనా కేసీఆర్ సార్కు సెంటిమెంట్లు, భక్తి, నమ్మకాలు ఎక్కువనే తెలిసినాయే. ఇక బస్సు యాత్ర పూజ వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చే వరకలా పులి బరిలకు దిగుతుంది అని అనుకుంటే కొందరు కామెంట్లు చేస్తే మళ్ళా ఉద్యమం అప్పటి కేసీఆర్ ను చూస్తారు. ఇప్పుడు పోరాటమైన రాజకీయమైన కేసీఆర్ దిగనంత వరకే అనుకుంటే ఎలివేషన్ ఆర్ఆర్ లేచి జోరుగా తిప్పుతున్నారు. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితే నమ్మ ఓ ఓసే రాములమ్మ. ఆ పాట తెలిసే కదా. కట్ చేస్తే ఇప్పుడు రాములమ్మ ఏడి గద్లకుట పురాగా గానొచ్చుడే బంద్ అయిపోయింది. రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ అని ఆమె అభిమానులు పరేషాన్ల పడి పతంగులు ఎగిరేస్తున్నారట పాపం. అవును, ఎలక్షన్ల టైంలా ఎందుకు అక్క సైలెంట్ ఉంది అసలు? ఉత్తప్పుడంటే ఏమో గానీ ఎలక్షన్లు వచ్చినాయంటే ఎంత చిన్న లీడర్ అయినా గానీ హుషారై పబ్లిక్ లో తిరిగి ప్రచారం చేస్తుంటాడు. పార్టీ పతార వెంచి ఓట్లు ఒల్లెవడేతందుకు తీరొక్క తిప్పలు పడుతుంటారు. అసొంటిది ఒకప్పటి స్టార్ హీరోయిన్, పాలిటిక్స్ లో పెద్దగానే పేరెళ్లిన లీడరు, పవర్లున్న పార్టీలే ఉన్న రాములమ్మ అలియాస్ విజయశాంతి మాత్రము ఈ ఎంపీ ఎలక్షన్లలో ఇదివరకు దాకా గానొచ్చింది లేదు, ఆమె ముచ్చటినొచ్చింది లేదు. కమలం పార్టీలో కరెక్ట్ ఇల్వలేదనుకుంటా కాంగ్రెస్ లో చేరే. కాంగ్రెస్ లో చేరికైనా ఆమెకు హైకమాండ్ కూడా పెద్ద పోస్టులు ఏమి ఇచ్చినట్టు కానరాలేదు. అయితే ఏ పార్టీలో చేరితే మీదకి ఎంపీ సీట్ కావాలని అడిగిందట. సరేనమ్మా, మరి మా పార్టీ రూల్ ప్రకారం ఎంత సీనియర్ అయినా కానీ దరఖాస్తు చేసుకోవాలి, అప్పుడే హైకమాండ్ ఫైనల్ చేస్తుందని చెప్తే నేను అందరి లెక్క అప్లై చేసుకోవాలనా? పార్టీ మారొచ్చినా పట్టించుకోరా? నా పాపులారిటీని సీనియారిటీని లెక్క చేయరా అని ఆమె దరఖాస్తు చేసుకోకపోయే వరకలా టికెట్ ఇయ్యలేదని కూడా ఓ టాక్ నడిచింది అప్పట్లో. మరి అది కూడా మనసులో పెట్టుకుందా ఏందనేది తెలియదు. అదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇట్లనే అలిగినట్టు చేస్తే ఆస్తం పార్టీ పెద్ద నేతలు ఆమె తానికి పోయి బతిలా ఆడిర్రు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్టే కానొస్తుంది. పార్టీ మారినా కూడా పతారైతే వెరినట్టు లేదుగా అనుకుంటా రామలమ్మ రాజకీయం చూసిన వాళ్ళు అనుకోబట్టిర్రు. అయినా ఒకప్పుడు ఎంత స్టార్ హీరోని అయినా గానీ పాలిటిక్స్ లో కొత్తగా వచ్చినప్పుడే జోష్ ఉంటది, జనాల్లో జోరు ఉంటది. కానీ కాలం గడిచినా కొద్ది గడ్డు కాలమే అని విజయశాంతి ఎరక చేసుకుంటే మంచిదని ఇంకొందరు అన్నబట్టిరట. ఎలక్షన్లప్పుడు పడిపడి పని చేస్తేనే పార్టీలు పట్టించుకున్నాడు కనా కష్టం అయిపోయిన ఈ రోజులల్లా అసలు సడీ సప్పులు లేకుండా అత్తా పత్తా లేకుంటుంటే పాలిటిక్స్ నడుస్తుందా అని ఇంకొందరు లాజికులు తీస్తున్నారు. మరి సైలెంట్ గా ఉండేందుకు అసలు కారణం ఏందో, ఏమైనా కావాలనుకుంటుందో ఏం కథనో అది చెప్పాలన్నా ఆమెనే బయటికి రావాలి కాబట్టి వస్తే గానీ ఏం చెప్పలేము. ఇక రాదనుకున్నారా, లేదనుకున్నారా, ఓ ఇంటాం అయిపోయింది, ఇంట్లో బాగోన్లు తోముకుంటా, బట్టలు విండుకుంటా, అత్త మామకు సేవ చేసుకుంటా గింట్లోనే కూర్చుంటది అనుకున్నారా? ఎట్లా జస్ట్ పెళ్లి బ్రేక్ ఇచ్చింది గంతే. ఇక పెళ్లి హడావిడ అంత ఒడిచిపోయింది. ఇంటి ముంగట పాందిరు కూడా ఎండిపోయింది. అక్క చేతులకు మైదాకు కూడా పోయింది. ఇక ఇంకేంది, నామినేషన్ పేపర్లు పట్టుకొని బర్రెలకు దిగింది మన బర్రెలక్క. ఓహో, చూస్తుర్రా, కొత్త పెళ్లి పిల్ల బర్రెలక్క బర్రెలకు దిగింది. నాగర్ కర్నూల్ నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసింది. అలా ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఇక గెలిచినట్టే, బర్రెలక్కదే గెలుపు అన్నంత జోరుగా ప్రచారం నడిచింది. ఎక్కడెక్కడికెళ్ళో అక్కకు మస్తు మద్దతు ఇచ్చిర్రు. కానీ ఏమాయే, అక్క ఓడిపాయే. అప్పుడు శిరీష్ అక్క ఏం రంది వడకుర్రి, మళ్ళా ఎంపీ ఎలక్షన్లకు వస్తా, అందరికి అండగా నిలబడతా అన్నది. కానీ కట్ చేస్తే నా పెళ్లి మీరంతా తప్పకుండా నా పెళ్లికి రావాలి అని పత్రిక పంపి
పంపించింది. అది చూసినాక చాలా మంది ఏదో పొడి చేసేస్తా అంటివి కదా గిదేంది మళ్ళా అనుకుంటా మస్తు గరమైన అక్క మీద ఓడిపోయింది. ఇక ఆమె పని అయిపోయింది, పెన్లాయే ఏమున్నా మోగుణ్ణి అత్తమామలను చూసుకుంటే శాత చేసుకుంటుంటది అని అనుకుర్రు. కానీ చూసిర్రా ఈసారి ఇంకా డబల్ ఎనర్జీతోని బయటకు వచ్చింది. చెప్పినట్టే నామినేషన్ కాయిదాలు పట్టుకొని నామినేషన్ వేసి వచ్చింది. ఇక ప్రచారం చురువు చేసుడే లేటు. అక్క పాపులారిటీ ఎట్లుంటదో ఇదివరకే చూసిరు కదా. ఇప్పుడు ఇంకా కొత్తగా పెన్లయ్యి అత్తగారింటి నుంచి కూడా సపోర్ట్ వచ్చే ఎట్లుండబోతుందో మీరే చూసుకోర్రిగా. కానీ అక్క ధైర్యం చూడుర్రి ఎవల మీద పోటీకి నిలబడ్డదో. ఏదో కొత్త క్యాండిడేట్లు ఆషామాషి మనుషులు కాదు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కొత్త దోస్తు ఆర్ఎస్ ప్రవీణ్ సారు, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, ఇక బీజేపీ నుంచి పోతుగంటి భరత్ కుమార్ పోటీ పడుతున్న జాగలా అక్క పోటీ పడుతుంది. చూసుకోర్రిగా ఎంత జోరుందో నాగర్ కర్నూల్ బరి. ఎట్లకైనా గెలవాలే, ఏదన్నా చేసి గెలవాలే అని గట్టిగా దానిలాడుతున్న మూడు పార్టీల నడుమ చూసుకుందాం మీ పతాపమో నా పతాపమో అనుకుంటా మన బర్రెలక్క ఇండిపెండెంట్ గా నిలబడ్డది. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లకే మస్తు జోరుండే. ఇప్పుడు ఎట్లా నడుస్తుందో రేపు చూడాలిగా మన బర్రెలక్క పతాపము. పాలిటిక్స్ లో పతారున్న లీడర్ల మాటలు పబ్లిక్ లకు జల్దీ పోతుంటాయి, నలుగురిట్లా నాంతాయి. ఇక ఒకప్పుడు రాజకీయాలు చేసి రిటైర్ అయ్యి నిమ్మలంగా ఉన్నోళ్ళు ఏది చెప్పినా గానీ అరే పెద్ద మనిషి చెప్పిండంటే చాలా ఆలోచించి అనుభవంతోనే చెప్తుంటాడు అనిపిస్తుంది. కానీ నిన్నీయాల వెంకయ్య నాయుడు సార్ మాట్లాడిన మాటలు మాత్రం పబ్లిక్ లో 10 తీర్ల మాటలు అనే తీరున్నాయట. ఇంతకేమన్నాడు సారు, ఏం కథ? బాడీ మనది కాదంటే ఢిల్లీ దాకా దేకమన్నట్టు కొంతమంది ఎన్ని ఉద్దర ముచ్చట్లనే చెప్తుంటారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సార్కు నిన్న పద్మవిభూషణ్ ఇచ్చారు కదా. ఇక అవార్డు అందుకున్నాక సార్ స్పీచ్ దంచిండు. కొన్ని పార్టీలు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇస్తున్నాయి. గెలిచేతందుకు ఖజానాన్ని ఖాళీ చేసే పథకాలు పెడుతున్నారు. విద్యా వైద్యం మీద ఖర్చు పెట్టాలా గానీ ఉచిత పథకాల మీద కాదు అని అనుకొచ్చిండు. మరి సంగతి సార్ ఇంచుమించు రాజకీయాల నుంచి రిటైర్ అయినాక తెలిసిందా? బీజేపీలో అన్నేళ్ళు ఉన్నప్పుడు తెలియలేదా? ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీ అదే చేస్తుంది కదా. ప్రజలకి ఉచిత పథకాలు వద్దు అని అంటారు సరే, మరి లీడర్లకు ఉచిత భత్యాలు ఎందుకు సారు? అవి కూడా తీసేయచ్చు కదా. ప్రజాప్రతినిధులు గెలవంగానే ప్రజాధనంతో కార్ల గురుడు ఎందుకు, ఫోన్ బిల్ ఎందుకు, విమానం ఛార్జీలు ఎందుకు, ఎన్ని లక్షలైన అమెరికా వంటి దేశాలకు పోయి ట్రీట్మెంట్లు చేయించే సౌలత్ ఎందుకు, టోల్ గేట్ల కాడ మినహాయింపులు ఎందుకు? కోటీశ్వర్లైన లీడర్లకే ఇన్ని పుక్కటి సౌలతులు ఉన్నప్పుడు నిరుపేదలైన జనాలకు సంక్షేమ పథకాలు పెడితే తప్పేంది? మన దేశం అమెరికా వంటి దేశం కాదు కదా. ఇప్పటికింకా కరెంటు లేని, రోడ్లు లేని ఊర్లు ఎన్నో ఉన్నాయి. రేషన్ బియ్యం బువ్వ తినేటలకు లెక్కే లేదు. మరి అవి కూడా తీసేద్దామా? మీ అసొంటి లీడర్లు రిటైర్ అయినాక రికాముండి స్టేజీల మీద ఇట్లా మాట్లాడే బదులు పదులలో ఉన్నప్పుడే మరి అసొంటి సంస్కరణలు తీసుకొస్తే అయిపోతుంది కదా. స్టేజీల మీద మాటలు చెప్పి సప్పట్లు కొట్టించుకున్నడుకు, పరిపాలన నుండి ప్రజలతోటి సప్పట్లు కొట్టించుకున్నడుకు చాలా తేడా ఉంటది సారు అని అంటారు సార్ మాటలు ఇన్నోలిగా. సబ్ రిజిస్టార్ తస్లిమా అంటే తెలియనోళ్ళు ఎవ్వలేరు. అక్క మరి ఆ రేంజ్ లో పబ్లిసిటీ చేయించుకుంది. మదర్ తెరిసా లెక్కనే సేవ చేసినట్టు పోస్టులు పెట్టే వరకు అబ్బో ఎంత పెద్ద శుద్ధపూస అనుకున్నారు గాని సుప్పిని శుద్ధపూసిన అన్న సంగతి తర్వాతనే బయటపడ్డది. తస్లిమా గారి ఏందో అనుకున్నాం గానీ పెద్ద అవినీతి తిమింగలమే ఉన్నది. పైన పటారం లోన లొటారం అన్నట్టు మీదికి కూడా మదర్ తెరిసా లెక్క, లోపటికి కూడా లంచాలు తినే జల్గా అన్న సంగతి మొన్న బయటపడ్డది కదా. ఇక ఏసీ బోలియాల ఆమె ఇంటి మీద రైడింగ్ చేసి ఎంక్వైరీ చేస్తే ఆస్తుల చిట్ట అంతా బయటపడ్డది. వరంగల్ హన్మకొండలో 5 బంగ్లాలు, 3 ఎకరాల పొలము, బంగారం మస్తుగా ఎన్కేసిందట. సర్కార్ లెక్కల ప్రకారం ఆమె ఆస్తులు 10 లక్షల తక్కువ 3 కోట్లు ఉంటే మార్కెట్ల రేటు ప్రకారం అయితే 10 ఇంతలు ఉంటదని అంటుర్రు. సోషల్ మీడియాలో ఈమె రీల్స్ వీడియోలు చూసి అబ్బా ఆఫీసర్ అంటే ఇట్లుండాలి, ఎంత మంచి ఆఫీసర్ అమ్మా అని జనాలు మొగుల మీదకి ఎక్కిచ్చిర్రు. ఆమె కటింగులు కూడా అట్లనే ఉండే, కానీ ఇంత కన్నింగానే హోలీ తెలుసు లంచాలు ఇచ్చిన బాధితులుగా తప్ప అమ్మగారు అసలు భాగవతం ఎరికైనాక పోయినోలే ఎగుడుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో కనిపించేది సూయిచ్చేటి అన్ని నిజాలే అని నమ్మితే వాళ్ళకు ముందస్తు అడ్వాన్స్ రిప్పు. ఎన్ని మంచిగా ప్లాన్ చేసి పెట్టుకున్నా, ముందే ముద్దుగా తయారు చేసి పెట్టుకున్నా, పదనుకున్న కాడ 100 ఖర్చు అయినా గానీ పెళ్లిలో ఏదో ఒకటి తక్కువ అయితేనే ఉంటది. అప్పుడప్పుడు ఏదో ఓ ముచ్చట మీదనే పంచాది అవుతుంటది. గీడ కూడా గట్లనే కొట్లాట అయింది. కాకుంటే దేనికోసం అయిందో తెలిస్తే ఓషిని అని నోరు తెరుస్తారు పక్కా. కట్నం కరెక్ట్ ఇయలేదనో, మర్యాదలు మంచి చేయలేదనో, ఆఖరికి పిల్లగానోళ్ళు ముహూర్తం టైంకు రాలేదనో కూడా పందిట్లనే పంచాదులే పెళ్లి పిటాకులైన ముచ్చట్లు మస్తు చూసినాము. పెళ్లిలో ఎవరి పనులు ఉంటే మాకు సాయ పోయలేదని కొట్టుకొని తలకాయలు పక్కన వాళ్ళ కొట్టుకొని దావకాన పాలైన ముచ్చటకి ఇది. ఖమ్మంలో ప్రకాష్ నగర్ ఉండే బుజ్జికి, చెరువు బజార్లో ఉండే పిల్లగానికి లగ్గం కుదిరింది. ఇక పెళ్లినాడు పిల్లింటి కాడ పూజల కానీ పిల్లగాని చుట్టాలు పోయిరట. ఆడ ఎవరు మందలిచ్చి ఇంత సాయ సుక్క పోయలేదని మనసులో పెట్టుకున్నారట వాళ్ళు. అటు ఇంకా భోజనాలు చేసి బరాత్లా డాన్స్ చేస్తుంటే చిన్నగా పంచాలు వేసిందిగా. ఇంటికి వస్తే సాయ పోయలే, మీ ముఖాలకు మర్యాద తెలియదు, మంచి బట్ట తెలియదు నీళ్ళంటే మీకు సాయంది, మందు పోసినాం, భోజనాలు పెట్టినాం, తిన్న నియదుగు లేదు మీకు, మీదేం సుట్టరికమో అనుకుంటా ఆళ్ళు అరుచుకున్నారట. ఇక బీపీలు లేసి బీర్ సీసాలతో కొట్టుకునే వరకలా 2 తలకాయలు వాలినాయట, 4 బానే దెబ్బలు దాకినాయట. ముచ్చట తెలిసి ఖమ్మం 3 టౌన్ పోలీసులు వస్తే వాళ్ళ ముందే మళ్ళా కట్టెలు పట్టుకొని కొట్టుకునే వరకలా దొసపోరి ఎటన్నా జావురి కానీ పోలీసులు వచ్చినతో వల్ల వెనకకు మళ్ళీపోయిరట. ఇక అటు ఇంకా పెద్ద మనుషుల నుండి 2 సైడ్లకు బుద్ధి మాట చెప్పి ఊకుండా పెట్టే వరకలా లొల్లి బంధు పెట్టి ఎవరింటి కాలు పోయిరట. ఇక కానీ చూడ్రి షావొట్టు పోయలేదని కొట్టుకురంటే ఏమనాలే ఏం కతిగా.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్న దానగుణం గురించి అందరికీ తెలిసిందే. పక్కనోళ్ళకి దింపిచ్చుట్ల గాని, సాయం చేసుట్ల గాని రాజ్ అంటే రాజే అనిపించుకుంటాడు. మందిలా కనబడడు గాని మస్తు సాయం చేస్తుంటాడు గిట్లా. ప్రభాస్ అన్న ఇప్పుడు ఇండియాలోనే పెద్ద స్టార్ అయిపోయిండు. నాగశ్విన్ అన్న కల్కి సినిమా వస్తే అన్న హాలీవుడ్ రేంజ్ కు పోతాడన్నట్ల డౌటే లేదు. అయితే ప్రభాస్ అన్న ఎంబటున్నోళ్లకు తిండి పెట్టే ఎట్లా అరుచుకుంటాడో చాలా మందికి తెలుసు. అంతేకాదు ఏమన్నా ఆపత్సాపదొచ్చినా ముందుగానే ఉంటాడు సాయం చేయనీకే. అట్లనే మన తెలుగు డైరెక్టర్ల సంఘం ఉన్నది కదా, అగో దానికి 30 లక్షల చందా రాసిచ్చిండు ప్రభాస్ అన్న. దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు సార్ జయంతి కార్యాన్ని మే 4 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో పెద్దగా చేస్తారు తెలుగు సినిమాల డైరెక్టర్ల సంఘం వాళ్ళు. ఇక దానికోసం ప్రభాస్ అన్న అందరికంటే ముందుగా పెద్ద విరాళం రాసిచ్చిండు. ఇక ఈ సంగతి డైరెక్టర్ మారుతానని చెప్పుకొచ్చిండు. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు యాక్చువల్గా అసోసియేషన్కి 35 lakhs ఇమ్మన్నారు. అది చెప్దామని ఇప్పుడు వచ్చేటప్పుడు కాల్ చేసి చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటికే ఈ కార్యం కోసం అందరిని పిలుస్తురట. ప్రభాస్ ను కూడా పిలుద్దామని డైరెక్టర్ల సంఘాలు పోతే దాసరి గారి జయంతి కార్యాన్ని ఘనంగా చేయాలని 30 లక్షల చెక్కు రాసిచ్చిందట. ఇక ఈ ముచ్చట తెలియగానే డార్లింగ్ అన్న ఫ్యాన్స్ అంతా అన్నను ఆకాశానికి ఎత్తేస్తారు అనుకోరి. అబ్బా ఎన్ని దినాలైందో కదా తాటి ముంజలు తిని. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మా తాత ఇంట పోయి తాటి చెట్ల కాడ కాయ కొట్టుపుచ్చుకొని గాడన కూర్చొని కడుపార తింటుంటి. మళ్ళా ఆ ముంజకాయలతోని మా తాత పయ్యల బండి చేస్తుండే. ఇక మెల్లమెల్లగా ఆ బండి తోలుకుంటూ ఇంటికి వస్తుండే. ఎంత బాగున్నాయో కదా ఆ రోజులు. ఇప్పుడు ఏడగానొస్తలేవు చక్కగా, అన్ని ముదిరిపోయినాయే, మస్తు పిరమమ్ముతున్నారు. అందుకే కావచ్చు వీళ్ళు ఎరైటీగా ఆలోచన చేసి అందరు ఎన్ని ముంజలు కావాలంటే అన్ని తినేటట్టు చేసిండ్రు. మళ్ళీ మనం కూడా తినొద్దాం పాన్రి. అందరూ పెండ్లిళ్ళల్లో భోజనం పెట్టినాక జర కడుపు చల్లబడనీకే ఐస్ క్రీమ్లు స్వీట్లు పెడతారు. కానీ వీళ్ళు జర ఎరైటీగా ఆలోచన చేసి గీతాటి ముంజలు చెరుకు పాలు పెట్టిర్రు. హైదరాబాద్ మన్నెగూడలున్న బిఎంఆర్ శ్రద్ధ కన్వెన్షన్ లా ఒక డిన్నర్ కి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు తిండి తినంగానే తాటి ముంజలు పెట్టిర్రు. ఇక ఊర్లల్లో దొరికే తాటి ముంజలు గిట్ల పెట్టేసరికి చూడుండ్రి ఎంత పాయరంగా తింటుర్రో. ఒక ఆయన కాయ కొట్టి ఇంకొక కాయ పట్టుకునే లోపే ఒడుస్తూనే ఉన్నాయి. ఆడ డిన్నర్ కాడ స్టేజ్ మీద కంటే సగం మంది ముంజల కాడనే లైన్లు పట్టిర్రు. చిన్న పిల్లగాండ్ల నుంచి ముసలోళ్ళ దాకా అందరు ఎగబడ్డరు. ఎట్లనో ఎండలు బాగా కొడుతున్నాయి. పనుల పని వచ్చిన మీద వచ్చినాం. జర ఓపికతో లైన్లో నిలబడితే మనొంతు మనం తినిపోవచ్చనే ఎదురు చూస్తుర్రు అంతా. గిట్లనే వచ్చిన వాళ్ళ దాంట్లో ఎవరో వీడియో తీస్తే గిది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. చూసిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.